ఓం సమర్థ సద్గురు శ్రీ సాయినాథాయ నమ. ఓం శ్రీ రమణాయ నమ. కట్టెల దుకాణానికి వెళ్ళి కట్టెలు కొని వాటిని నెత్తిన పెట్టుకుని త్వరగా ఇంటికి వచ్చి ఆ కట్టెల్ని విసిరి పారేయగలిగినంత త్వరగా విసిరి పారేయాలని చూసినట్లు జ్ఞాని తన దేహాన్ని వీలైనంత త్వరగా విసిరి పారేయాలని చూస్తాడు. కానీ జ్ఞానికి దేహస్ఫురణ ఉండదు. సర్వభూత సమభావన కలవాడే జ్ఞాని. కానీ జ్ఞానిని సేవించుకుంటూ వారి చుట్టూ ఉండే వ్యక్తులు ఏదో ప్రత్యేకమైన అనుగ్రహం పొందినవారని కొందరు భావిస్తారు. జ్ఞాని అట్లాంటి ప్రత్యేకత చూపితే ఆయన జ్ఞాని ఎట్లా అవుతాడు? కొలనులో పద్మం వికసిస్తోంది. దాని అడుగున నత్తలు కప్పలు పడి ఉంటాయి. ఎక్కడి నుంచో తుమ్మెద వచ్చి దాని మకరందాన్ని తాగిపోతుంది అన్నారు భగవాన్. జ్ఞాని సన్నిధే ముక్తి. అది అన్నింటికన్నా గొప్ప సంగతి. అసత్యాన్ని అసత్యంగా తెలుసుకోవడం, తాను ఏదీ కాకుండా నేనుగా ఉండటమే జ్ఞానం. జ్ఞానికి శాస్త్రాలతో పనిలేదు, అజ్ఞానికి వాటితో పనిలేదు. ఒక్క ముముక్షువులే శాస్త్రాల్ని తాకేది. జ్ఞానికి కలలు వస్తాయి, కానీ ఆ కళ తర్వాత వాస్తవం కూడా ఒక కళేనని ఆయనకు తెలుసు. జ్ఞాని ప్రపంచాన్ని అసత్యమని, తనకంటే వేరని తలచడు. నీళ్లతో నిండిన కుండల్ని ఆడవాళ్లు నెత్తిన పెట్టుకుని దృష్టి అంతా ఆ కుండల మీద కేంద్రీకరించి అవి కింద పడిపోకుండా మాట్లాడుతూ నడుస్తాడు. అలాగే జ్ఞానులు లోక వ్యవహారాల్లో ఉన్న వారి మనసు పరబ్రహ్మంలో లీనమై ఉంటుంది. వారి లక్ష్యం చెదరదు. జ్ఞానం అంటే సత్యసిద్ధి. సంపూర్ణ సత్యమే ఈశ్వరుడు. సమిష్టి అయిన రజస్సే జీవుడు, సమష్టి అయిన తమస్సే జగత్తు. ఆ మూడు అసలు ఉన్నదానికి ఆత్మకు భిన్నం కాదు, వేరు కాదు అనే ఎరుకే జ్ఞానం. అటువంటి జ్ఞానం కొరకు సాధనా ఫలితంగా పరిపక్వమైన సంపూర్ణంగా ప్రకాశిస్తుంది. అలా ఒక్కసారిగా కుదిరితే మరలా తొలగదు. నాకు దేవుణ్ణి చూపించేదెవరు అని ఒక హిందువు భగవాన్ని అడిగాడు. భగవాన్, ఎవరి సహాయంతో ఇదంతా చూస్తున్నారో వారే ఆ దైవాన్ని చూపుతారు. మీ ఆత్మే మీకు మార్గదర్శి, అదే దారి చూపుతుంది. ఒక రోజున ఒక ముస్లిం భగవాన్ని సమీపించి చాలా నిజాయితీగా తెలుసుకోవాలి అనే దృష్టితో భగవంతునికి రూపం ఉందా అని అడిగాడు. భగవాన్, భగవంతునికి రూపం ఉందని ఎవరన్నారు అని ఎదురు ప్రశ్న వేశారు. ముస్లిం, భగవంతుడు నిరాకారుడైతే విగ్రహారాధన పొరపాటు కాదా? భగవాన్, భగవంతునికి రూపం ఉందని ఎవరూ అనలేదు. మీకు రూపం ఉందా? ముస్లిం, లేకేం, ఉంది, కానీ నేను దేవుణ్ణి కాను. భగవాన్, అయితే మీరు రక్తమాంసాదులతో కూడిన మనిషి అన్నమాట. అందంగా దుస్తులు ధరించిన ఎముకల గూడు అన్నమాట. ముస్లిం, అవును, ఈ దేహాకారంలో ఉన్న నా ఉనికికి ఎరుకలో ఉన్నాను. భగవాన్, మీరు దేహానికి ఎరుకలో ఉన్నారన్నమాట. మిమ్మల్ని మీరు దేహంగా ఎంచుకుంటున్నారు, అవునా? మీరు ఆ దేహమా? మరచి గాఢ నిద్రలో ఉన్నప్పుడు? ముస్లిం, అవును, నేనే. ఆ దేహం నాదే. భగవాన్, అయితే ఆ దేహం చనిపోయినప్పుడు ఏమవుతుంది? ముస్లిం, చనిపోయిందని దాన్ని పూడ్చిపెడతారు. భగవాన్, నేను అనే మీరు ఇంకా ఉన్నారు కదా, దీన్ని తీసుకుపోవద్దు. దీన్ని నేను గడించాను. దీని మీద పట్టుబట్టలు ఇవన్నీ నావి. నేను వాటితో ఇక్కడే ఉంటాను. మీరెందుకు అనకూడదు? ముస్లిం, నేను దేహంలో ఉన్న ప్రాణిని, కానీ నేను దేహాన్ని కాదు. భగవాన్, ఇప్పటి వరకు స్థిర నిశ్చయ భావంతో నేను అన్నారు. మీకో రూపం కూడా. ఆ అనుకోవడమే అజ్ఞానం. ఆ అనుభవాలైన అనర్థాలకు, కష్టాలకు, బాధలకు మూలం. ఆ అజ్ఞానం అంతమయ్యే నిరాకార స్థితిని, మీ స్వభావాన్ని, ఇదంతా తన ప్రజ్ఞ, ప్రతిభ, పాటవాలు చూపించుకోవడానికి చేసే తర్కం. అంతటితో ఆ ముస్లిం మౌనం వహించాడు. భగవంతుణ్ణి ఏ విధంగా ప్రార్థించాలి అని ఒకరు భగవాన్ని అడిగారు. దానికి భగవాన్, భగవంతుణ్ణి ప్రార్థించే నేను ఒకటి ఉంటుంది కదా, ఆ నేను ఎప్పుడు నిశ్చలంగా, నిర్మలంగా, నిశ్చయంగా ఆ క్షణంలో భగవంతునికి బహు
సన్నిహితంగా ఉంటుంది. అది ఇది అన్నీ అంతా చూసేవాళ్ళు భగవంతుని ఎందుకు చూడరు? అందరూ ఎప్పుడూ అంతటా ఆ భగవంతుణ్ణి చూస్తారు, అయినా చూడలేరు. ఎందుకంటే వాళ్లకు భగవంతుడు తెలియదు కనుక దైవం అంటే ఏమిటో ముందు తెలుసుకోవాలి. భగవంతుడు భగవన్నామం రెండూ ఒకటే, భేదం లేదు. అందుకే ఎవరైనా ఏ నామజపమన్నా చేసుకుంటాము అంటే తప్పకుండా చేసుకోండి అని ప్రోత్సహిస్తాను. ప్రార్థన అంటే మాటలు జపించడం కాదు, పరితపించడం. ఇతరుల కోసం ప్రార్థించడంలో నీ సుఖం నీ క్షేమం ఇమిడి ఉంటుంది. అది స్వార్థం. ఈశ్వరుడికి మన వంటి మధ్యవర్తులు అవసరం లేదు. ఆయన ధర్మం ఏమిటో ఆయనకు తెలుసు. ఎంతకాలం మంత్రజపం చేస్తే ఆత్మసిద్ధి కలుగుతుంది అని ఒకరు భగవాన్ని అడిగారు. దానికి భగవాన్, నేను మంత్రజపం చేస్తున్నాను అనే భావం ఉన్నంత వరకు ఆత్మసిద్ధి కలుగదు. అప్పుడు నువ్వే గుర్తిస్తావు ఆ మంత్రజపం చేసేది నేను కాదని. మంత్రం దానికది జరిగిపోతూ ఉంటే అదే సహజస్థితి, అదే సిద్ధి, అదే విమోచన. నేను అనే స్ఫురణే అహం స్ఫురణ. నేను అనేది అన్ని మంత్రాల్లోకి గొప్ప మంత్రం. చివరికి ప్రణవం ఓంకారం కూడా కొన్ని అక్షరాల కలయికే. ఆత్మవిచారణ తప్పక ఆత్మసిద్ధి కలిగిస్తుంది అన్నారు భగవాన్ చాలా నిశ్చయంగా. ఎందుకంటే అజ్ఞానాంధకారంలో పడి కొట్టుకునే వారికి విచార మార్గం సూర్యోదయం వంటిది. సూర్యునికి అభిముఖంగా తిరిగిన వారందరిపై ఆ కాంతి పడునట్లు భగవాన్ సూచించిన మార్గాన నడిచే వారందరికీ సాధన సిద్ధిస్తుంది. విచార మార్గం అగ్నిజ్వాలై విషపూరితమై పెరిగే ఆలోచనల్ని కాల్చేస్తోంది. ఈ సాధన ముఖ్యోద్దేశం పై సంగతుల్ని విషయాల్ని తోసేయడం. అవన్నీ మనోకల్పితం కనుక జ్ఞానమే మనల్ని విముక్తి పరుస్తుంది. మోక్షానికి జ్ఞానం ఒక్కటే సూటైన మార్గం. జ్ఞానం అంటే తనని తాను తెలుసుకొని తాదాత్మ్యం చెందటమే కానీ రాయివలే కావడం కాదు, శూన్యమగుట కాదు. ఈ సాధనా మార్గం అనాదిగా ఉన్నదే, కానీ భగవాన్ దీన్ని మరింత వెలుగులోకి తీసుకువచ్చారు. ఇది అద్వైత సిద్ధాంతం మీద ఆధారపడి ఉంది. దీనికి నియమ నిబంధనలు లేవు. కానీ వర్క్షాప్లో, వంటింట్లో, గుహలో, గుడిలో, అడవిలో ఎక్కడైనా ఎప్పుడైనా ఈ సాధన చెయ్యవచ్చు. దీనికి దేశకాలాలతో పని లేదు. దీనికి ఏ భేదమూ లేదు. ఇది కేవలం జ్ఞాన మార్గం. అసలు మనం ఏమై ఉన్నామో ఆ చిద్వస్తువు మీద ఏకాగ్ర చిత్తంతో దృష్టి నిలపడం. కానీ దానికి బదులు మనం ఆ చిద్వస్తువును విషయాలతో, వస్తువులతో, సంగతులతో రోజురోజుకి అనేక విధాల దట్టంగా చెత్త చేర్చి కప్పేస్తాం. అది మన మామూలు జీవితం. ఆ విధంగా కాలంలో కప్పబడిన చెత్తగుట్టనంతా తవ్వి బయట పోస్తే ఆ చోట ఖాళీ ఏర్పడుతుంది. అదే చిదాకాశం, అదే మహాశూన్యం, అదే నిరామయం. వైకుంఠం వెళ్ళాలని అలా అలా మనసు పోతూనే ఉంటుంది. అంతు లేకుండా శాంతి, సుఖం, స్థిరత్వం ఉండనీయకుండా. శాంతో ఆనందమో స్వర్గమో మోక్షమో కావాలి అంటే అన్నింటికీ మూలమైన తనను తాను ముందు తెలుసుకోవాలి. అప్పుడు అన్ని లోకాల్ని సంకల్పమాత్రం చేత తనలోనే దర్శించవచ్చు. అసలు అవన్నీ ఉండకపోని నువ్వు ఉన్నావు కదా, అది నిజం. నువ్వు ఎట్లా ఉన్నావు, ఎక్కడ ఉన్నావు, ముందు నీ సంగతి, నీ స్థితిగతుల్ని తెలుసుకో. ఆ వెనక లోకాల సంగతి యోచించవచ్చు. బుద్ధుడు భగవంతుని గూర్చిన ప్రశ్నల్ని ఎలా ఉపేక్ష చేశారు అని ఒకరు భగవాన్ని అడిగారు. భగవాన్ అందుకే బుద్ధుణ్ణి నాస్తికుడు, అజ్ఞాని అన్నారు. నిజం చెప్పాలంటే బుద్ధుడు సాధకుల్ని నడపడమే తమ విధిగా, బాధ్యతగా, ధర్మంగా పెట్టుకున్నారు. సాధకుడు అప్పుడే ఆ క్షణంలోనే ఆనందాన్ని పొందేందుకు ఆయన వారిని తయారు చేశారు. అటువంటి ఆనందం వదిలి భగవంతుడు భవిష్యత్తు మొదలైన విషయాలతో, వాటి గురించిన తర్కాలతో కాలం వృధా చేయడం ఆయనకు ఏమాత్రం ఇష్టం లేదు. అందుకే బుద్ధుణ్ణి శూన్యవాది అని కూడా అన్నారు. సాధకుని ఆనందాన్వేషణ వైపు దృష్టి మరల్చడమే ఆయన పనిగా పెట్టుకున్నారు. దేవుడు ఉన్నాడా అనే ప్రశ్నకు బుద్ధుడు మౌనం వహించాడు. ఆ విధమైన వ్యర్థపు ప్రశ్నలన్నింటికీ మౌనం వహించిన బుద్ధుడు చావు, పుట్టుకల, పునర్జన్మల గురించి మాట్లాడారు. కానీ హీనయాన, మహాయాన మహాత్ములు సైతం బుద్ధుణ్ణి తప్పుగా అర్థం చేసుకున్నారు. నాస్తికుడు అన్నారు, దేహాత్మభావం వలన జన్మ, మృత్యు, పునర్జన్మ భావనలు కలుగుతాయి.
కానీ నీవు ఆత్మవు. నువ్వు ఉంటే దేవుడు, దెయ్యం అన్నీ ఉంటాయి. అలాగే స్వర్గ నరకాలు, జనన మరణాలు మొదలైన ద్వంద్వాలన్నీ ఉంటాయి. దేనికైనా ముందు నువ్వు ఉంటేనే. నువ్వు లేకపోతే ఏదీ లేదు. కనుక ముందు నిన్ను నీవు తెలుసుకో. ఎందుకంటే తనని తాను తెలుసుకున్న వానికి సంశయాలు, సమస్యలు, సంగతులు, ప్రశ్నలు కలుగవు. విభక్తి విభాగం ఉన్నంత వరకు భక్తి ఉంటుంది. వియోగం ఉన్నంత వరకు పునఃసంధాన విధానం ఉంటుంది. ద్వంద్వం ఉన్నంత వరకు భక్తుడు, భగవంతుడు ఉంటాడు. ప్రతి కర్మకు ఫలితం ఉంటుంది. అవి కార్యకారణాలు. ఆ కార్యకారణ సంబంధం శక్తిజనితం. ఆ శక్తినే దైవం అంటారు. అందుకే ఫలదాత దైవం అంటారు. దైవం జ్వాల. మనం రవ్వలం అనుకోవచ్చా అని జిన రాజదాన దాస భార్య భగవాన్ని అడిగారు. భగవాన్, రవ్వలు జ్వాలల్లోంచి లేచి పడతాయి. అవి లేచి ఆకాశంలో ఉంటాయి. కానీ మనం దైవం నుంచి విడిగా లేము. ఆమె, మనకు అన్యంగా, భిన్నంగా, విడిగా దైవం ఉన్నాడా? సహజంగా ఈ ప్రపంచానికి ఒక సృష్టికర్త ఉండాలి కదా. మనుషుల్లో వికాసం అనేది అంతే. ఈశ్వరానుగ్రహాన్ని తీసుకునే ఇచ్ఛ, శక్తి, సామర్థ్యం ఒకరి నుంచి ఒకరిలో భిన్నంగా ఉంటుంది. దైవం నామ రూపరహితం. అది దివ్య తేజస్సుతో కూడిన చైతన్య శక్తి. అదే అంతటా వ్యాపించి ఉంది. ఈ విశ్వమంతా ఆ ఒకే ఒక చైతన్యంతో నిండి ఉంది. మనం దేహంలో ఉన్నాము అనుకున్నట్లు కొందరు దైవం హృదయంలో ఉంటాడు అంటారు. కానీ హృదయం అనేది భౌతికం కాదు. అది మనలో ఒక చోటు కాదు. కానీ హృదయాన్ని భగవంతుని నివాస స్థలంగా చెబుతారు. అంతేకాని దైవానికి మనలో ఒక ప్రత్యేక స్థానం అంటూ లేదు. సర్వాంతర్యామి, అనంతుడు, అజేయుడు అయిన వాడు ఇరుకు మురికి అయిన మానవ హృదయంలోనే ఉంటాడని ఊహించడం అర్థయుక్తం కాదని ఆయన్ని ఓ దివ్య చైతన్యంగా సమాధి స్థితిలో తెలుసుకోచూస్తారు. భగవంతుని నిశ్చయంగా మనసులో దర్శించవచ్చు. భక్తుని మనోకల్పనే భగవంతుని రూపం, గుణం, స్వభావం. కానీ అది పరిపూర్ణం కాదు. అది భక్తుని సంకల్పం మాత్రమే. అందులో ద్వైతభావం ఉంది. అది స్వప్న దృశ్యం మాదిరిగా ఉంటోంది. ఆ దైవం ఏమిటో తెలిసిన తర్వాత విచారణ ఆరంభమవుతుంది. అది ఆత్మసాక్షాత్కారంతో పరిసమాప్తం అవుతుంది. అందుచేత విచారమే తుది చివరి మార్గం. అదే ఏకైక మార్గంగా తోస్తోంది. కొందరు విచార మార్గాన, కొందరు భక్తి మార్గాన దైవాన్ని తెలుసుకుంటారు. కానీ నీలోకి చూసుకో అనేది ఉపదేశం యొక్క అర్థం. మన హృదయం అనుభూతి పొందుతుంది గనుక దాన్ని దైవ నివాస స్థలంగా నిర్ణయించారు. ఏ ఒక్కరో అవతారం కావడం ఏమిటి? ప్రతి ఒక్కరూ భగవంతుని అవతారాలే. ఈశ్వర రాజ్యం ప్రతి ఒక్కరిలో ఉంది. బుద్ధుడు, జీసస్, మహమ్మద్, కృష్ణుడు అందరూ నీలోనే ఉన్నారు. అసలు సత్యం తెలుసుకుంటే తక్కిన వారంతా కూడా ఈశ్వరాంశ సంభూతులేనని బోధపడుతుంది. అందరిలో ఆ దైవం ఉన్నా పరిపూర్ణ మానవుల్లో ఆయన చేతలు స్పష్టం. అందరూ అన్ని వేళలా అంతటా ఆ భగవంతుణ్ణే దర్శిస్తున్నా ఆయన్ని ఎరుగరు. ఆయన నిత్య సాక్షాత్కారమై ఉంటే సర్వవ్యాపి అయిన ఆయన్ని, ఆ ఆత్మను తెలుసుకునేందుకు ఎవరూ ప్రయత్నించరు. కానీ ఆత్మ ఎప్పుడూ ప్రతి ఒక్కరి అనుభవంలో ఉంటుంది. దానికన్నా సహజం, సామాన్యం అయినది మరొకటి లేదు. దానికి ఏ ప్రయత్నం, సహాయం అవసరం లేదు. భగవంతుని కొరకు మీరు అనవసరంగా గొడవ పడతారెందుకు? ముందు మీ సంగతి మీరు తెలుసుకోండి. సత్యాన్వేషణ చెయ్యండి. ఆత్మకు భిన్నంగా, అన్యంగా మరో ఈశ్వరుడు లేడు. ఉండి ఉంటే అతడు ఆత్మరహితుడిగా ఉంటాడు. అది అసంభవం. ఆత్మకు భిన్నంగా నువ్వు లేవు, దేవుడు లేడు. ఉన్నది ఆత్మ ఒక్కటే. అలాగే దైవ నిర్ణయం, విధి, ప్రారబ్ధం అంటూ ఏమీ లేవు అన్నారు భగవాన్. ఒకసారి ఒకరు వేర్ సైకాలజీ ఎండ్స్ ఫిలాసఫీ బిగిన్స్ అని భగవాన్ దగ్గర చదివితే వేర్ ఫిలాసఫీ ఎండ్స్ స్పిరిచువాలిటీ బిగిన్స్ అని భగవాన్ పూరించారు. 1945 డిసెంబర్ 8వ తేదీ ఉదయం 10 గంటలకు లోకమ్మ గారు భగవాన్ కూర్చున్న హాల్లోకి వచ్చి రాత్రి 2:45 హెచ్ఎమ్మాళ్ పోయిందట అన్నది. అది విని భగవాన్ వెంటనే అవును, నేను పోవాలనే ఉన్నాను,
కానీ నాకు సమయం రాలేదు అన్నారు గంభీర స్వరంతో. ఆ మాట హాల్లో ఉన్న వారందర్నీ ఆశ్చర్యచకితుల్ని చేసింది. ఎందుకంటే భగవాన్ నోట అటువంటి మాట ఎన్నడూ ఎవరూ విని ఉండలేదు. ఆయనకు పోవడమేమిటి, కానీ ఆనాడు ఆయన నోటి నుంచి అప్రయత్నంగానో సూచనప్రాయంగానో ఆ మాట వచ్చింది. ఆ మాట ముందు కాలంలో ఏదో ఘోరమైన దాన్ని సూచిస్తోందనిపించింది కొందరికి. ఎచ్చమ్మాళ్ తిరువణ్ణామలై వచ్చినప్పటి నుంచి రోజు ఏదో ఒక వంటకం చేసి భగవాన్కి తక్కిన ఆశ్రమవాసులకు పెట్టేది. అన్నేళ్లు ఆమె వంటకం వచ్చే వరకు భగవాన్ భోజనం చేసేవారు కాదు. కానీ చివరి రోజుల్లో ఆమె స్థితి గమనించి, మాకు కుదరనప్పుడు భోజనం తెచ్చిపెట్టావు సరి, ఇది ఇప్పుడు ఇంత పెద్ద ఆశ్రమం అయింది, నువ్వు కూడా ముసలిదానవు అయ్యావు, పేదరికంలో ఉన్నావు, కాబట్టి నువ్వు మాతో పాటు ఇక్కడ తినరాదా అన్నారు భగవాన్. ఆమె అందుకు అంగీకరించలేదు. అయినా ఆమె తన తృప్తి కోసం ఏదో ఒక వంటకం తయారు చేసి చివరి వరకు ఆశ్రమానికి తీసుకువచ్చి భగవాన్కి పెడుతూనే ఉంది. ఆ ఎచ్చమ్మాళ్ చనిపోయింది. ఆమె దేహాన్ని ఏం చేశారు అని అడిగారు భగవాన్. దహనం చేసి అస్థికల్ని స్వగ్రామం తీసుకువెళ్ళి అక్కడ సమాధి కట్టి దానిమీద తులసి ముక్క పెడతారుట అన్నారు చూసి వచ్చిన వారు. కొన్నాళ్ల తర్వాత ఎచ్చమ్మాళ్ సంప్రదాయాన్ని మేము పాటిస్తాం అన్నారు ఆమె బంధువులలో ఒకరు. ఆ కైంకర్యాధికారం ఆమెదే కానీ ఇతరులది కాదు అన్నారు భగవాన్. అప్పటికే చాలామంది రమణ భక్తులు పరమపదించారు. వారిలో మొదటివారు అయ్యాస్వామి. ఆయన స్వగ్రామం వెళ్ళి 1918లో మరణించారు. 1929లో శేషాద్రిస్వామి మహాసమాధి అయ్యారు. ఆయన భక్తులు శ్రీ రమణాశ్రమానికి తూర్పు దిశనున్న స్థలంలో శేషాద్రిస్వామిని సమాధి చేశారు. ఆ సమయంలో భగవాన్ అక్కడే ఉన్నారు. క్రమంగా ఆయన సమాధిపై ఒక ఆలయం వెలసింది. ఆ తర్వాత ఒక ఆశ్రమం ఏర్పాటైంది. ఈనాటికి ఆ ఆశ్రమంలో శేషాద్రిస్వామి జయంతి ఆరాధనోత్సవాలు వైభవంగా జరుగుతున్నాయి. 1936లో గణపతి శాస్త్రి గారు ఖర్గపూర్లో మరణించారు. ఆయన మరణవార్త విని భగవాన్ కన్నీరు కార్చారు. ఒకసారి భగవాన్ నాయనగారి గురించి గంటకు పైగా మాట్లాడారు. నాయనగారి రచన పాండిత్యం, శక్తి అన్నీ అద్భుతం. అన్ని సామర్థ్యాలు ఉన్న ఆయనలో ఎంత వినయమో అన్నారు. నాయనగారి శతజయంతి ఉత్సవాలు దేశమంతా జరిగాయి. ఒకరు నాయనగారి గురించి మాట్లాడుతూ, ఆయన వేదకాలపు ఋషిపుంగవులు మాదిరిగా ఉండేవారు. విశాలమైన నుదురు, ప్రకాశవంతమైన కళ్ళు, వశీకరణం చేసుకోగల ముఖారవిందంతో వెలిగిపోయేవారు. ప్రతి అడుగున ఆయన మాటల్లో మాధుర్యం, స్వరూపంలో గంభీరత్వం, అధికారత్వం కనిపించేవి అన్నారు. పరమ శాంత స్వభావుడు, బ్రహ్మచారి అయిన మాధవస్వామి మలయాళీయుడు. ఆయన స్వగ్రామం పాల్ఘాట్ దగ్గర. ఆయన శ్రీ రమణాశ్రమం వచ్చి స్వామి పరిచర్యకు కుదిరి స్వామి నీడవలే ఆయన వెనుక కమండలం పట్టుకుని వెళ్ళేవాడు. ఆయన ప్రేమ, భక్తి, శ్రద్ధ నిరుపమానమైనవి. ఆయన దేశ సంచారార్థం వెళ్ళి 1946లో కుంభకోణంలో మరణించారు. ఆయన అంత్యక్రియలకు శ్రీ రమణాశ్రమం నుంచి కుంజుస్వామి వెళ్లారు. 1939లో అలగమ్మ సమాధిపై ఆలయ నిర్మాణానికి ప్రారంభోత్సవం చేశారు. నిర్మాణ నిమిత్తం ఆశ్రమాధికారులు డబ్బు వసూలు చేయడానికి బయలుదేరారు. ఆ సంగతి తెలిసి నా పేర ముష్టి ఎత్తవద్దని ఇదివరకే చెప్పాను. ఇప్పుడు మళ్ళా చెబుతున్నాను. ఉన్నదానితో తృప్తి పడండి. అయింది అవుతుంది, కానిది కాదు. ఎవరి ప్రయత్నం వల్ల ఏదీ కాదు అన్నారు భగవాన్. అయినా ఎవరూ ఆయన మాట లక్ష్య పెట్టినట్లు లేదు. భగవాన్ తిరువణ్ణామలై వచ్చి 50 సంవత్సరాలు అయిన సందర్భంలో 1946లో స్వర్ణోత్సవాలు జరపడానికి ఆశ్రమాధికారులు నిర్ణయించారు. ఆ ఉత్సవానికి ఎందరో భక్తులు దేశ విదేశాల నుంచి వస్తారని, వారందరికీ చిన్న ధ్యాన మందిరం సరిపోదని కనుక మాతృభూతేశ్వరాలయం ముందు ఒక పెద్ద హాలు కట్టించాలని ఆనాడు శంకుస్థాపన ఏర్పాటు చేశారు. 1946 సెప్టెంబర్ 1వ తేదీన ఆశ్రమంలో జరపదలుచుకున్న స్వర్ణోత్సవ కార్యక్రమ పత్రికను ఆశ్రమ అధికారులు భగవాన్కి చూపారు. ఆనాడు ఎందరో పెద్దలు ప్రసంగిస్తారని, గొప్ప గాయకులు పాడతారని ఆ కార్యక్రమంలో ఉంది. దాన్ని చూసి వీరంతా దేన్ని గురించి మాట్లాడతారబ్బా, ప్రసంగించడానికి ఏముంది, ఉన్నది మౌనం, దాన్ని మాటల్లో ఎట్లా చెప్పడం అని. ఇది నాకు ఇప్పుడు చూపుతున్నారు. ఇదంతా నేనే కావాలన్నానా? మీ ఇష్టం, నా కార్యక్రమం నాది అన్నారు భగవాన్. ఆ రోజు ఆశ్రమం వారు గొప్ప సోవనీర్
విడుదల చేశారు. సజ్జనుడు, పండితుడు, అల్పకాయుడే కాక వికారాకారుడు, పరమ నిరుపేద అయిన రామనాథ బ్రహ్మచారి భగవాన్ విరూపాక్ష గుహలో ఉన్నప్పుడు వచ్చి ఆయనతో స్థిరపడి ఎంతో సేవ చేసి వైద్యం నిమిత్తం మద్రాసు వెళ్ళి 19/12/1946న మరణించారు. 18/1/1947న శివప్రకాశం పిళ్ళే స్వగ్రామంలో మరణించారు. 1947 ప్రారంభం నుంచి భగవాన్ ఆరోగ్యం ఏమీ బాగాలేదు. అప్పుడప్పుడు ఏదో ఒక రూపాన అనారోగ్యం ఆయన దేహాన్ని క్షీణింపచేసింది. కీళ్ల నొప్పులతో ఆరంభమైన బాధ ఒళ్లంతా వ్యాపించి బాధ పెట్టనారంభించింది. భగవాన్ క్రమంగా నీరసపడిపోయారు. అయినా ఆయన ఏమీ పట్టించుకోలేదు. ఆశ్రమ భోజనం భగవాన్ వంటికి సరిపడేంత శక్తిని ఇవ్వడం లేదని, భగవాన్ బలవత్తరమైన ఆహారాన్ని తీసుకోవాలని డాక్టర్లు భక్తులు కోరినా భగవాన్ అంగీకరించలేదు. అవన్నీ వీల్లేదని తోసేశారు. అందరితో పాటే గాని తనకు ప్రత్యేకం అధికం పనికిరాదు అన్నారు. అప్పటికి ఆయన వయస్సు 70 సంవత్సరాలు. కానీ అనారోగ్యం వల్ల ఎక్కువ వయసు వారి మాదిరిగా కనిపించేవారు భగవాన్. 1948 నాటికి భగవాన్కి కీళ్ల బాధ ఎక్కువైంది. కూర్చుంటే లేవలేరు. కాళ్లకు నూనె మర్దన చేసిన తర్వాత కర్ర సాయంతో నెమ్మదిగా పైకి లేచేవారు. ఒకరోజు అట్లా పైకి లేస్తూ ఆయిల్ లేకపోతే ఈ మెషిన్ నడవదు అన్నారు. తాను కర్ర సాయంతో పైకి లేవాలి కనుక దగ్గర ఉన్న పరిచారకుడు ఆయన పైకి లేచేప్పుడు కర్ర చేతికి అందించేవాడు. ఒక రోజున అలా పైకి లేస్తూ యజమాని కర్ర చూపితే కోతి లేచి ఆడుతోంది అన్నారు. ఎటువంటి పరిస్థితిలోనూ ఆయన నుంచి జోక్స్, చమత్కారపు మాటలు వస్తూనే ఉండేవి. పైకి లేవబోయి ఒక్కోసారి తూలేవారు లేదా పక్కకు ఒరిగేవారు. ఆయన క్రమంగా అంత నీరసపడ్డారు. భగవాన్ దేహానికి వణుకు ఆరంభమైంది. దృఢం, శక్తివంతం, గంభీరం, స్థూలం అయిన ఆయన దేహం ముడతలు పడి శుష్కించి శల్యమై వంగి నీరసపడింది. అనేక విధాల వారి ఆరోగ్యం క్షీణించసాగింది. స్వామి, మీరు వయసులో ఉన్నారు, అయినా మీకు తల ఊగడం కర్ర సాయం ఏమిటి అని ఒకరు భగవాన్ని అడిగితే, ఓ పెద్ద ఏనుగును చిన్న పూరిపాకలో కడితే ఆ పాక గతి ఊహించుకోండి అన్నారు భగవాన్. 1948 జూన్ 18వ తేదీన గోలక్ష్మికి జబ్బు చేసింది. ఆ మర్నాడు లక్ష్మికి ప్రమాదంగా ఉండటం భగవాన్ వెళ్ళి నేల మీద కూర్చుని లక్ష్మీ తలను ఒడిలో పెట్టుకుని నిమురుతూ, అమ్మా లక్ష్మి, లక్ష్మి, నేను నీ దగ్గర ఉండాలనుకుంటున్నావా అంటూ దాని కళ్ళలోకి సూటిగా చూసి దాని ముఖానికి తన ముఖం అద్ది ముద్దు పెట్టుకున్నారు. కొంతసేపు లక్ష్మి దగ్గర కూర్చుని తర్వాత దాని దగ్గర సెలవు తీసుకుని భోజనానికి వెళ్లారు. 11:30 గంటలకు గోలక్ష్మి విముక్తి పొందింది. ఆ సాయంత్రం లక్ష్మిని ఆశ్రమ ఆవరణలోని సమాధి చేయడానికి నిశ్చయించుకుని దాన్ని ఆ ప్రదేశానికి బండిలో తీసుకువెళ్లారు. అక్కడ గోలక్ష్మిని స్నానం చేయించి పసుపు పూసి కుంకుమ బొట్లు పెట్టి పూలదండలు వేసి ఎర్ర పట్టుబట్ట మెడకి చుట్టి అగరవత్తులు వెలిగించి హారతి ఇచ్చారు. భగవాన్ అంతసేపు అక్కడే ఉన్నారు. అక్కడ చేరిన వారికి గోలక్ష్మి కథ చెప్పారు. లక్ష్మి 6 మాసాల దూడగా వచ్చి తన మధుర హృదయంతో, ప్రేమతో, తెలివితో మసలుకొని చివరికి విముక్తి పొందింది. ఆ తర్వాత గోలక్ష్మిని సమాధి చేశారు. కొన్నాళ్ల తర్వాత ఆ సమాధిపై ఒక కట్టడం కట్టారు. 1949 ఫిబ్రవరి 3వ తేదీ సాయంత్రం మాతృభూతేశ్వరాలయానికి శిల్పాలు చెక్కిన స్థపతి కడు వృద్ధులు భగవాన్ని, ఆలయాన్ని, మిత్రుల్ని చూడ్డానికి ఆశ్రమానికి వచ్చారు. ఆయన నడవలేక ప్రయాసపడుతున్నారు. చాలా కాలానికి కనిపించిన ప్రాణమిత్రుణ్ణి చూసినట్లు భగవాన్ ఆయన్ని దూరం నుంచే చూశారు. స్థపతి భగవాన్ ముందు సాష్టాంగపడి ఆయన పాదాల్ని తాకి కన్నీరు కార్చారు. తర్వాత భగవాన్ పక్కన కూర్చున్నారు. భగవాన్ ఆయన యోగక్షేమాలు కనుక్కున్నారు. మొదలియార్ పాటి భగవాన్ని విరూపాక్ష గుహలో దర్శించినప్పటి నుంచి ఎచ్చమ్మాళ్ మాదిరిగా ఆమె కూడా రోజు ఒక వంటకం చేసి భగవాన్కి పెట్టేది. ఆ తర్వాత ఆమె కొడుకు కూడా ఆమె దగ్గరకు వచ్చేశాడు. ఆమెకు చివరి రోజుల్లో చూపు పోయింది.
అయినా ఆశ్రమానికి వచ్చేది. ఒకసారి ఆమెను ఒకరు అడిగారు, అవ్వ నీకు కళ్ళు కనబడవు కదా, ఇంకా భగవాన్ని ఏం చూస్తావు అని. దానికి ఆమె గొప్ప తన్మయత్వంతో, నేను భగవాన్ని చూడ్డం కాదు, దయార్ద్రమైన ఆయన చూపు నా మీద పడుతుందని వచ్చాను అంది. ఆమెకు భగవాన్ అంటే అంత ప్రేమ, విశ్వాసం. భగవాన్ ఎడమ చెయ్యి భుజం దగ్గర మాంసం ముద్ద ఆకారంలో చిన్న కురుపు వంటిది ఒకటి పొటమరించింది. ఎవరూ దాన్ని సీరియస్గా తీసుకోలేదు. ఫిబ్రవరిలో ఆశ్రమ డాక్టర్ దాన్ని ఆపరేషన్ చేశారు. దాంతో భగవాన్ భూలోకవాసం చరమాంకం ఆరంభమైంది. చీకటి తెరలు నెమ్మదిగా కిందకి జారడం ఆరంభించాయి. భగవాన్ దేహాన్ని బాధిస్తూ కృంగదీస్తూ అందరినీ భయపెడుతూ ఆ కురుపు మళ్ళా మార్చిలో చాలా పెద్దదిగా పొటమరిచింది. మాతృభూతేశ్వరాలయానికి కుంభాభిషేకం, ఆ ఆలయం ముందు కట్టిన పెద్ద హాలుకు ప్రారంభోత్సవం ఏర్పాటు చేయబడింది. మార్చి 14వ తేదీ నుంచి 17వ తేదీ వరకు ఉత్సవాలు నిశ్చయించారు. ఆ సందర్భంగా ఆశ్రమంలో 3 ప్రత్యేక యాగశాలలు కట్టారు. ఎంతోమంది వేద పండితులు వచ్చారు. మరొక చోటు వేదపారాయణ, హోమములు, అర్చనలు. ఆ ఉత్సవాలకు దేశ విదేశాల నుంచి ఎందరో భక్తులు వచ్చారు. మాతృభూతేశ్వరాలయానికి ముందు కట్టిన పెద్ద హాలుకు జూబ్లీ హాల్ అని పేరు పెట్టారు. ఆ హాల్లో భగవాన్ కూర్చునేందుకు నల్ల మార్బల్ రాతితో ఒక సోఫా తయారు చేయించారు. ఆశ్రమంలో ఎన్నో సంగతులు జరుగుతున్నాయి. కానీ ఏ ఒక్క సంగతి ఆశ్రమాధికారులు ముందుగా భగవాన్కి తెలియపరచలేదు. సామవేద పఠనం, నాదస్వరం, పూజలు, కచేరీలు అన్నీ ఆరంభమయ్యాయి. పూరి పీఠాధిపతులు వచ్చారు. వారికి శ్రీ రమణాశ్రమం వారు ఎంతో గౌరవ మర్యాదలు చేయబోతే ఆయన అంగీకరించక అందరితో పాటు భగవాన్ పాదాల ముందు కృష్ణాజినం పరుచుకొని ప్రణమిల్లి కూర్చున్నారు. జూబ్లీ హాల్ దర్బారులాగా అలంకరించారు. దానికి ప్రారంభోత్సవం చేయవలసిందిగా భగవాన్ చేతికి ఒక పెద్ద తాళం చెవి ఇచ్చారు. భగవాన్ బలహీనంగా ఉండటం చేత అంత పెద్ద తాళం చెవి తిప్పలేక తిప్పలు పడుతూ ఉంటే చిన్న స్థపతి చూసి దాన్ని తీసుకుని తిప్పారు. వైకుంఠంలో శ్రీ మహావిష్ణువు వలె కైలాసంలో మహేశ్వరుని మాదిరిగా సమస్త భక్తగణంతో భగవాన్ జూబ్లీ హాలులో ప్రవేశించారు. రాతి సోఫాపై ఎర్రటి వెల్వెట్ కార్పెట్ పరిచి చుట్టూ పట్టుదిళ్ళు వేశారు. భగవాన్ సోఫాలో ఆసీనులైన తర్వాత భక్తులందరూ నమస్కరించారు. ఆ తర్వాత భగవాన్ని యాగశాలకు తీసుకువెళ్లారు. అప్పటికే రాత్రి 10 గంటలైంది. భగవాన్ బాగా అలసిపోయారు. రాత్రింబవళ్ళు ఆశ్రమ ఆవరణ అంతటా ఒకటే పెద్ద కోలాహలం. ఎటు చూసినా గుంపులు గుంపులుగా జనం. దారి తప్పి మహానగరంలో చిక్కుపడిపోయిన పల్లెటూరి పిల్లవాని మాదిరిగా భగవాన్ ఒక్కరే మౌనంగా కూర్చున్నారు. అంత వైభవంగా బ్రహ్మాండంగా ఉత్సవాలు జరుగుతున్నా భగవాన్కి ఏదీ పట్టలేదు. అయినా సర్వాధికారి భగవాన్ చేత సాంప్రదాయకమైన కొన్ని పనులు చేయించారు. ఆ సందర్భంలో 17వ తేదీ ఉదయం 11 గంటల సమయంలో ఈశ్వరాలయం మెట్లన్నీ ఎక్కించి గర్భాలయంలో అందున్న శివలింగాన్ని భగవాన్ చేత తాకించారు. తర్వాత బయటికి వచ్చి ఆలయ శిఖరం పైనున్న అర్చకులను ఆరంభించండి అన్నట్లు భగవాన్ చేత చేత్తో సంజ్ఞ చేయించారు. జ్ఞానికి అంగచ్ఛేదం పనికిరాదు అన్నారు. అసలు ఆపరేషన్ కూడదు అన్నారు మరికొందరు. ఆపరేషన్కు అంగీకరించక ఎందుకు గొడవ, దేహం అంటేనే రోగం, దాని గతికి దాన్ని వదిలేయండి, చెయ్యి తీసేయడం దేనికి, రోజు పుండు కడిగి కట్టు కడితే చాలు అన్నారు. గొడవ పడతారెందుకు అని భగవాన్ అన్నారని అందరికీ కొండంత ధైర్యం వచ్చింది. కురుపు నయమైపోతుంది అనుకున్నారు. కానీ క్రమంగా భగవాన్ వరండాలోకి కూడా రాలేకపోవడంతో దర్శనం నిలిపేశారు. అందరిలో దిగులు, నిరాశ అలుముకున్నాయి. జూన్ 1వ తేదీన ఆశ్రమం ముందు పెద్ద రాయి తెచ్చి పడేశారు. దాన్ని భగవాన్ విగ్రహంగా చెక్కడానికి. ఆ బండరాయికి పూజ చేశారు. వైద్యనాథ స్థపతి దాన్ని చెక్కడం ఆరంభించారు. ఏమీ పట్టనట్లు అన్నీ చూస్తున్నారు భగవాన్ ఆరోగ్యం రోజురోజుకు క్షీణించడం గమనించిన ఒక ఆమె, స్వామి మీరు మమ్మల్ని వదిలిపోవద్దు,
మీరు ఎప్పుడూ ఇట్లాగే మాకు దర్శనం ఇస్తూ ఉండాలి అంది అమాయకంగా. దానికి భగవాన్ అదిగో అలా బయటికి చూడు అని హాలు బయట చెక్కుతున్న విగ్రహాన్ని చూపి వాళ్ళు భగవాన్ని చెక్కుతున్నారు. ఆ భగవాన్ ఎప్పుడూ మీకు దర్శనం ఇస్తారు అని పక్కకు తిరిగి ఇప్పుడు వీళ్ళు నన్ను ఈ దేహానికి అంటిపెట్టుకొని ఉండమంటున్నారు. అంటే అర్థమేమిటో తెలుసా? నేను దేహాన్ని వదలడానికి ఏమాత్రం వీల్లేదు. ఎందుకంటే నేను వాళ్లకు ఎప్పుడూ దర్శనం ఇస్తూ ఉండాలి. అలాగే వాళ్ళు ఎప్పుడు నన్ను చూడ్డానికి ఇద్దరం సజీవులమై ఉండాలి. బాగానే ఉంది. అయితే పిల్లల గతి ఏమిటి? వాళ్ళు ఎప్పుడూ దర్శనం పొందాలి. ఎవరు చావడానికి వీల్లేదు అన్నారు. ఆమె అభ్యర్థనలోని మరో భాగం మీరు మమ్మల్ని వదిలిపోవద్దు అని. ఆ మాటకు భగవాన్ నేను వెళ్ళిపోవడం లేదు. ఎక్కడికి వెళ్తాను? ఎక్కడికి వెళ్ళగలను? ఇక్కడే ఉంటాను అన్నారు. ఆ మాట అందరికీ గొప్ప హామీగా తోచింది. సర్వసాధారణంగా ప్రతి గురువు దేహం చాలించే ముందు తన శిష్యుల్ని ఉద్దేశించి ఓదార్పుగా నేను మళ్ళా త్వరలో తిరిగి వచ్చి మిమ్మల్ని తీసుకుని ఉద్ధరిస్తాను అని అంటారు. కానీ భగవాన్ అట్లా అనలేదు. గురువుల అందరి లక్ష్యం మానవాళికి సహాయం చేయడం. ప్రజలు అహంకారంతో అణిగిపోకుండా, భ్రాంతిలో మునిగిపోకుండా, అజ్ఞానంలో కూరుకుపోకుండా వాళ్ళ వికాసం కోసం సహాయపడతారు. ఆ గురువుల పద్ధతులు భిన్నంగా ఉండవచ్చు. భగవాన్ పద్ధతి వెతికేవారికి దారి చూపడం, సకాలంలో అన్నీ సక్రమంగా జరుగుతాయి అని భగవాన్ అన్నారని భక్తుల లో ధీమా ఏర్పడింది. ఆయుర్వేదం మందులు ఇచ్చారు, మూలికా వైద్యం చేయించారు. అయినా కురుపు నయం కాలేదు. ఆ రోజుల్లో భగవాన్ భాగవతం నుంచి ఒక శ్లోకం అనువదించారు. దాని తాత్పర్యం కర్మ ఫలితంగా ఏర్పడిన దేహం కొన్నాళ్లు ఉంటుంది, చివరికి గతించిపోతుంది. తాగి మత్తులో ఉన్నవాడు కట్టుకున్న బట్టల మీద దృష్టి పెట్టనట్లు ఆత్మ సాక్షాత్కారం పొందినవారు దేహాన్ని ఏమాత్రం లక్ష్యపెట్టరు. దాన్నే చూస్తూ కూర్చోరు. దేహం అవతరణకు కర్మకారణం అంటుంది శాస్త్రం. ఆ కర్మ ఎలా వచ్చింది అంటే దానికి జవాబుగా గత దేహం నుంచి అని దాన్ని శాస్త్రం ప్రమాణంగా తీసుకుంది. ఆ ప్రకారం జన్మలకు, దేహాలకు, కర్మలకు అంతూ ఉండదు. అసలు ఎవరి దేహం, ఎవరి కర్మ అని ప్రశ్నించుకుంటే విచారణ ఆరంభం అవుతుంది. భగవాన్ మీరు నిజంగా బాధపడుతున్నారా అని ఒకరు భగవాన్ని అడిగారు. దానికి భగవాన్ నలిగిన నరకబడిన చెరకులోని తీపిదనం పోనట్లు ఇందంతా ఏమీ లేదు, శుద్ధ ఎరుక, నిర్గుణం నిరాకారం అని తెలుసుకున్న జ్ఞాని తనను కత్తి గాయపరిచినా ఏమీ గొడవపడడు అని యోగవాసిష్టంలోని ఒక శ్లోకం చెప్పారు. ఈ దేహం భగవాన్ అనుకుని దానికి బాధ ఆపాదిస్తారు. అది ఎంత హృదయ విదారకమైన సంగతి అన్నారు భగవాన్ ఒకసారి. మరొకసారి పరిచారకునితో మనసు లేకపోతే బాధ ఎక్కడ ఉంది అన్నారు. పంచేంద్రియాలు పనిచేసి ముఖ్యం బాహ్యంగా ప్రపంచం, దేహం ఉన్నాయని మనసుకు ఆ సమాచారాన్ని అందిస్తాయి. మనసు ఆ సమాచారం మీద పనిచేసి తీర్పు ఇచ్చి నిర్ణయాలు తీసుకుంటుంది. దాని ఫలితమే సుఖదుఖాలు, కష్టసుఖాలు, బాధ, సంతోషాలు, ఆనంద విషాదాలు అన్నీ అట్లా ద్వంద్వంగా ఉంటాయి. జ్ఞాని చెయ్యి కత్తితో నరికితే అందరి మాదిరిగా వారికి బాధ ఉంటుంది. కానీ వారి మనసు సదా ఆనందంతో నిండి ఉండటం చేత సామాన్యులు పడేంత బాధ పడరు అన్నారు భగవాన్ మరొకసారి. భగవాన్ బాధకు అతీతులే. భగవాన్కి వేసిన కురుపు సంగతి తెలిసిన డాక్టర్లు భగవాన్ని చూసి ఆయన ఆ బాధ ఎలా భరిస్తున్నారో అని ఆశ్చర్యపోయేవారు. ఆపరేషన్ సమయంలో కూడా భగవాన్ ఏమీ సంబంధం లేనట్లు ఉండేవారు. యేసుక్రీస్తు మహాజ్ఞాని అయితే ఆయన శిలువ మీద ఎందుకు అరిచారు అని ఒకరు భగవాన్ని అడిగారు. దానికి భగవాన్ దేహానికి బాధ తప్పకుండా ఉంటుంది, తాను దేహం అనుకున్న వారికి బాధ తప్పదు. యేసు దేహం శిలువ మీద రియాక్ట్ అయింది. ఎందుకంటే నిత్య జీవిత కార్యక్రమాల్ని నిర్వర్తిస్తున్నంత కాలం, అంటే చివరి వరకు దేహం రియాక్షన్స్ దానికి ఉండనే ఉంటాయి. జ్ఞాని దేహం బాధపడుతున్నా ఆ బాధ కూడా ఆత్మలో ఒక అంశం అనుకుంటాడు. అతనికి ఆత్మే పూర్ణం. అతనికి బంధం, ముక్తి, బాధ అంతా ఒక్కటే. అవన్నీ చూసేవారిలోనే కానీ వారికి ఉండవు. బాధ వారిని ఏమీ చెయ్యలేదు.
బాధకు వారు చలించరు. వారు అన్ని అవస్థలకు అతీతులు. కానీ కొందరు బాధపడుతున్నట్లు కనపడతారు అంతే అన్నారు. భగవాన్ తనకు ఏ వైద్యం అక్కర్లేదని అంటున్నా వినక ఆశ్రమాధికారులు అనేక వైద్యాలు చేయించారు. భగవాన్ దేహం మొదటి నుంచి దుర్బలమైనది. ఆయనకు చిన్నప్పుడంతా ఉబ్బసం ఉండేది. 15 ఏళ్ల తర్వాత ఆ ఉబ్బసం పూర్తిగా నయమైంది. ఆయన జీర్ణశక్తి ఏనాడూ మంచిది కాదు. క్రమంగా కీళ్ల బాధలు పట్టుకున్నాయి. వాటికి తోడు ఈ కురుపు వచ్చి పడింది. ఆ కురుపును డాక్టర్లు సార్కోమా అన్నారు. ఆ సార్కోమా వారి చివరి శక్తి సారాన్ని పిండేస్తోంది. కానీ అప్పుడప్పుడు సార్కోమా ఉన్న చెయ్యి బరువుగా బాధగా ఉంది అనేవారు. కానీ నాకు బాధగా ఉంది అనేవారు కాదు భగవాన్. పాతాళ లింగ ఆలయాన్ని శ్రీమతి తల్యార్ ఖాన్ బాగు చేయించి అప్పటి గవర్నర్ జనరల్ అయిన రాజాజీ చేత 14/5/1949 ప్రారంభోత్సవం చేయించారు. ఆ ఉత్సవానికి మద్రాస్ గవర్నర్ భావనగర్ మహారాజా సతీ సమేతంగా వచ్చి భగవాన్ని దర్శించారు. ఒక రోజున భగవాన్ పాత భక్తుల్లో ఒకరు ఆశ్రమానికి వచ్చి భగవాన్ ముందు సాష్టాంగపడ్డారు. భగవాన్ కురుపుకు కట్టు కట్టినట్లే ఆయన ఎడం చెయ్యి భుజం దగ్గర ఓ కట్టు ఉంది. అది చూసి నవ్వుతూ, మీరు నాతో పోటీకి వచ్చారే అన్నారు భగవాన్. భగవాన్ తప్ప అందరూ గొల్లున నవ్వారు. ఇంకో రోజున సుబ్బరామయ్య గారు భగవాన్తో విల్ పవర్ ఆత్మశక్తి సాయంతో దేహ అనారోగ్యాన్ని నయం చేసుకోవచ్చునని మీరు చెప్పారు కదా అన్నారు. దానికి భగవాన్, అంటే నా ఆత్మశక్తితో నా సార్కోమా నయం చేసుకోమని మీ అర్థం అవునా? నేను దాన్ని రమ్మన్నానా? ఇప్పుడు దాన్ని పొమ్మనడానికి దానికి అది వచ్చింది. ఇంకా నా ఆత్మశక్తితో పనేముంది అన్నారు. ఆత్మశక్తి అదే ఇచ్ఛాశక్తి, అంటే ఫలాలను సమంగా చూడగల మనోబలం. జయాపజయాలు ఇచ్ఛాశక్తి వల్ల కాదు, ప్రారబ్ధం వల్ల కలుగుతాయి. ఇచ్ఛాశక్తితో విజయాలు సాధిస్తే అధికార దర్పం పెరిగి ఆధ్యాత్మిక జీవనం కుంటుపడుతుంది. ఆగస్టులో భగవాన్ సార్కోమాకు 3వ ఆపరేషన్ జరిగింది. రేడియం ట్రీట్మెంట్తో సార్కోమా తిరిగి పొటమరించిందని డాక్టర్ల అభిప్రాయం. ఆపరేషన్ అనంతరం తనకేమీ జరగనట్లు భగవాన్ వరండాలోకి వచ్చి కూర్చుని మామూలుగా దర్శనం ఇచ్చారు. ఆయన ముఖంలో బాధా చిహ్నాలేమీ లేవు. భోజనం దర్శనం హాలులో ఏర్పాటు చేస్తే అందరితో పాటు నా భోజనం ఎప్పుడు అని గొడవ పెట్టారు. కొన్నాళ్లు వేదపారాయణ ఆపేశారు భగవాన్ సమక్షంలో. భగవాన్ ఆరోగ్యం కోసం ప్రత్యేక సూర్యస్తోత్రాలు పూజలు చేయించారు. యజుర్వేదంలోంచి 132 శ్లోకాలు ప్రత్యేక వేద పండితులచే 48 రోజులు పారాయణ చేయించారు. భగవాన్ ఆరోగ్యం కోసం చవనప్రాస లేహ్యం ఇవ్వబోతే ఆయన నిరాకరించారు. లేహ్యం భగవాన్ వంటికి మంచిదని ఆశ్రమం వారు అన్నారు. దానికి భగవాన్, నాకు మంచి చేసేది అందరికీ మంచి చేస్తుంది కనుక మీరందరూ తినండి అని ఆ ఉదయం అక్కడ కూర్చున్న వారందరికీ ఆ లేహ్యం పెట్టమని పరిచారకుని చేతికి సీసా అందించారు భగవాన్. అతడు అందరికీ ఆ లేహ్యం పెట్టాడు. ఒకరోజు సాయంత్రం భగవాన్ ఆరోగ్యం ఏమీ బాగాలేదు. ఏం బాగాలేదో ఆయనేమీ చెప్పరు, ఇతరులకు తెలియదు. నిదానించి చూసిన వారికి ఆయన ముఖంలో ఆ మధ్యాహ్నం నుంచి అలసట కనిపించింది. వేదపారాయణ జరుగుతూ ఉండగా భగవాన్ తల పక్కకు ఒరిగి, క్రమంగా కిందికి ఒరిగి, చివరికి మరీ కిందికి తూలుతూ వాలిపోవానారంభించారు. మధ్య మధ్య ఆయన ప్రయత్నించి తలను నిటారుగా నిలుపుతూనే ఉన్నారు. 6 గంటలకు అందరూ ఆశ్రమం నుంచి వెళ్ళిపోయిన తర్వాత 1 డజను మంది మిగిలారు భగవాన్ దగ్గర. సార్కోమాపై కట్టిన తెల్లని బట్ట మీద ఎర్రటి రక్తపు మరక కనపడింది. ఆ మరక క్రమంగా పెద్దదై ఆ చేయి ఆనుకున్న దిండు గలేబీకి రక్తం అంటుకుంది. ఆ రక్తం చూసి పరిచారకుడు కంగారు పడి డాక్టర్ దగ్గరకు పరిగెత్తాడు. డాక్టర్ రోజు పుండు కడిగి కట్టుకడుతున్నారు. ఆ రక్తపు మరక చూసి హాలంతా నిశ్శబ్దమైంది. కొందరు ఆడవాళ్లు ఏడ్పులు ఆరంభించారు. మగవాళ్లు ఆందోళనతో దిగులుగా కూర్చున్నారు. మహర్షి మాత్రం దేన్నీ లక్ష్య పెట్టకుండా నిశ్చలంగా ఉన్నారు. తనకు ఏమాత్రం సంబంధం లేనిది ఏదో తన చేతి మీదకు వచ్చినట్లు ఓ వింత దృష్టితో తన చేతి మీద ఉన్న పుండు వంక చూశారు భగవాన్. తన వల్ల హాల్లో ఉన్న వారందరికీ కష్టం, కలవరం, కలత కలిగినందుకు
క్షమించమని అడుగుతున్నట్లు అందరి వంక చూశారు. డాక్టర్ వచ్చి కట్టుకట్టి వెళ్ళి విశ్రాంతి తీసుకోండి అన్నారు. ఆ మాట విని భగవాన్ అందరి వంక మరొకసారి ప్రేమగా చూసి పిల్లల్ని వదలలేని కదలలేని తల్లిగా కడు జాలిగా చూశారు. ఆ తర్వాత డాక్టర్ని చూసి చిరునవ్వు నవ్వి తన వల్ల అక్కడ ఉన్నవారికి కలిగిన మానసిక వ్యాకులత నుంచి వారిని తప్పించేందుకు డాక్టర్ సలహాను నిరాకరించి తన భక్తుల మధ్య ఉండిపోయారు. భగవాన్ అంతటి ప్రేమమూర్తులు కురుపు కొంత నయమనిపించింది. 24/9/1949 మొదలయ్యార్పాటి పరమపదించిన సంగతి విని భగవాన్ ఆమె జీవిత విశేషాలు అక్కడ ఉన్నవారికి చెప్పారు. నవంబర్ చివరిలో సార్కోమాకు ఆపరేషన్ చేశారు. సిలువ వేస్తున్నప్పుడు జీసస్ ఎట్లా ప్రశాంతంగా ఉన్నారో భగవాన్ ఆపరేషన్ చేస్తున్నప్పుడు అట్లా ఉన్నారు. భగవాన్ రాతి విగ్రహాన్ని జూబ్లీ హాల్లో ఉన్న రాతి సోఫా ముందు ప్రతిష్ఠించారు. డిసెంబర్లో భగవాన్ బాగా నీరసించిపోయారు. తిండి నిద్ర తగ్గిపోయాయి. సార్కోమా బాగా పెరిగింది. అయినా భక్తులకు 2 వేళల దర్శనం ఇచ్చేవారు. ఇంకా మా వల్ల కాదు అన్నారు డాక్టర్లు. 1950 జనవరి 5వ తేదీన భగవాన్ జయంతి. అదే చివరి దర్శనంగా భావించి దేశ విదేశాల నుంచి ఎందరో భక్తులు వచ్చారు. ఆశ్రమ ఆవరణ అంతటా అందంగా అలంకరించారు. ముగ్గులు పెట్టారు, తోరణాలు కట్టారు, సున్నాలు రంగులు వేశారు, మేళ తాళాలు పెట్టారు. సర్వాధికారి ఎంత బ్రతిమాలినా కొత్తగా కట్టిన ప్రత్యేక గదిలోకి వెళ్ళలేదు భగవాన్. పోలీసులు, స్కౌట్స్ వచ్చారు. భగవాన్ జయంతి భోజనం అందరితో కలిసి తినలేదు. బీదలకు భోజనాలు పెట్టారు. అంతా హడావిడి జరుగుతున్న భగవాన్ ఒంటరిగా దూరంగా రాజాదిరాజు మాదిరిగా కూర్చున్నారు. వచ్చిన ప్రతి పాత భక్తుణ్ణి ప్రేమగా పలకరించారు. ఆ రోజున చాలామంది భగవాన్ ముందు పాడారు. అరుణాచలేశ్వరాలయం నుంచి ఏనుగు వచ్చి భగవాన్కి నమస్కారం చేసింది. ఉత్తర హిందూ దేశపు రాణి జయంతి ఉత్సవాల్ని సినిమా తీయించింది. కానీ భక్తుల్లో ఉత్సాహం తగ్గిపోయింది. భగవాన్ కొన్ని రోజులో వారాలో ఉంటారు అనుకున్నారు జయంతికి వచ్చిన వారు. ఏ వైద్యంతో సార్కోమా నయమవుతుందో చెప్పమని కొందరు భగవాన్నే అడిగారు. దానికి భగవాన్, నేను ఎప్పుడైనా ఏ వైద్యమన్నా చేయించమని అడిగానా? ఈ దేహాన్ని కోరి మీరు ఈ వైద్యాలన్నీ చేయిస్తున్నారు. నా కోసం మీరు అది ఇది చేశారు. అందుచేత మీలో మీరే ఆలోచించి ఓ నిర్ణయానికి రండి. నన్ను అడిగితే నేను ఎప్పుడు అన్నట్లే ఏ వైద్యమూ అవసరం లేదు, జరగవలసింది జరగనివ్వండి అని అంటాను. ఆ తర్వాత భగవాన్కి హోమియో వైద్యం చేయించారు. ఎన్ని వైద్యాలు చేయిస్తున్నా అందరి మనసులు తుఫాను తాకిడికి అల్లల్లాడే చిగురుటాకుల మల్లే విపరీతంగా చలించేవి. మద్రాసు నుంచి డాక్టర్లు వెంటనే వచ్చేవారు. డాక్టర్లు రాగానే భోజనం చేశారా అని వారిని ప్రేమగా అడిగేవారు భగవాన్. అలాగే డాక్టర్లను బాగా చూస్తున్నారా అని ఆశ్రమాధికారుల్ని అడిగేవారు. ఒకసారి భగవాన్ డాక్టర్ టిఎన్ కృష్ణస్వామితో, ఈ దేహం ఉంది చూశారు, ఇది వడ్డించిన విస్తరి వంటిది. అందున్న పదార్థాలన్నీ తిన్న తర్వాత ఆ విస్తరి విసిరిపారేయక ఎవరైనా దాన్ని దాచిపెట్టుకుంటారా అన్నారు. మరొక సందర్భంలో, ఈ దేహం నేను అనుకోవడం ఎంత మోసం, బంధుహేతువు, పాపం, హత్యా సమానం. ఈ దేహాన్ని దృష్టిలో పెట్టుకుని కాయకల్ప వ్రతాలు అవి చేయడం మూర్ఖం అన్నారు. ఒకసారి పరిచారకునితో అన్నింటి సహాయం పొందిన తర్వాత ఈ దేహభారాన్ని ఎవరు మోస్తారు? నలుగురు మోసే భారాన్ని నేను ఒక్కడినే మోయాలనుకుంటున్నారా అన్నారు భగవాన్. అయినా కొందరు రమణ భక్తులు మూర్ఖంగా, భగవాన్ మీరు మీ దేహం ఉండాలని కోరుకోండి అని కోరారు. దానికి భగవాన్, ఇది కావాలని కోరుకునేది ఎవరురా బాబు అని మీరు ఈ దేహానికి అధిక ప్రాధాన్యం ఇచ్చారు. అందుకే మీరు చనిపోతున్నారు అని అంటున్నారు. కానీ నేను వెళ్ళిపోవడం లేదు. ఎక్కడికి వెళ్తాను? ఇక్కడే ఉంటాను అన్నారు. రోజు కురుపులోంచి ఎంతో రక్తం కారిపోయేది. భగవాన్ భోజనం సరిగ్గా చేసేవారు కాదు. మూత్రపిండాలు బాగా దెబ్బతిన్నాయన్నారు డాక్టర్లు. నాడి బలహీనమైంది. కూర్చోవడం లేవడం కష్టమైంది. అయినా వీలైనంత వరకు భగవాన్ తమ పనులు తామే చేసుకునేవారు.
అందరికీ దర్శనం ఇచ్చేవారు. అందరినీ ప్రేమగా పలుకరించేవారు. కొందరి ప్రశ్నలకు సమాధానాలు ఇచ్చేవారు. డాక్టర్లు, భక్తులు, ఆశ్రమవాసులు భగవాన్ని విశ్రాంతి తీసుకోమంటే ఆయన వినేవారు కాదు. అసలు ఏమి కాబోతుందో అంతా భగవాన్కి తెలుసు. ఆయన తన అభీష్టాన్ని నెరవేర్చుకునేవారు. అంతే. రోజు ఆయనతోనే ఆశ్రమ దినచర్య ఆరంభం అయ్యేది. అది యథాప్రకారం జరిగేది. భగవాన్ రోజు సూర్యోదయానికి 1 గంట ముందు స్నానం చేసేవారు. నిర్ణీత కాలం ప్రకారం దర్శనం ఇచ్చేవారు. ఉత్తర ప్రత్యుత్తరాలు, పుస్తకాల అచ్చు విషయాలు పరికించేవారు. అడిగిన వారికి సలహాలు, సూచనలు ఇచ్చేవారు. జనవరి తర్వాత భగవాన్ మరీ నీరసించిపోయారు. ఆయనకు ప్రత్యేకంగా ఒక చిన్న స్నానాల గది, పడక గది కట్టించారు. వాటి ముందు చిన్న వరండా ఉంది. ఆ వరండాలోంచి భక్తులు వరుసగా వెళ్లి భగవాన్ దర్శనం చేసుకునేవారు. ఒక రోజున భగవాన్ దేహస్థితి మరీ ప్రమాదకరంగా ఉందని దర్శనం నిలిపేశారు. ఆయన ఆరోగ్యం బావుండాలని భక్తులు ప్రార్థనలు చేశారు. మార్చి 3వ వారం నుంచి రేడియోలో, పత్రికల్లో భగవాన్ ఆరోగ్య వివరాలు ప్రకటించారు. 27వ తారీఖు నాటికి సార్కోమా కొబ్బరికాయంత అయింది. బీపీ 88/60. దానికి తోడు జ్వరం, కీళ్ల బాధ, మూత్రపిండాలు సరిగ్గా పనిచేయడం లేదు. ఆకలి తగ్గింది. కలకత్తా నుంచి కవిరాజు గారిని రప్పించారు. ఆయన వచ్చి భగవాన్ని పరీక్షించి మందు ఇచ్చారు. గంటకు భగవాన్ మూత్ర విసర్జనకు వెళ్ళేవారు. బెడ్ ప్యాన్ పెడతామంటే ససేమీరా వీల్లేదన్నారు. తాగడానికి నీళ్లు కావలిస్తే నేనే అడుగుతాను, మీరు అడగనవసరం లేదు అన్నారు భగవాన్. సార్కోమా భుజం దాకా వ్యాపించింది. దేహమంతా విషపూరితమైంది. బాధ భరించరానంతగా ఉంటుంది అన్నారు డాక్టర్లు. భగవాన్ ఒక్కోసారి నిద్రలో మూలిగేవారుట. కానీ ఎంత బాధ ఉన్నా ఎవరికి తెలియనిచ్చేవారు కాదు. భగవాన్ ఎప్పుడూ నిశ్చలంగా ఉండేవారు. భగవాన్కి ప్రమాదం ముంచుకొచ్చిందని అందరికీ తెలిసింది. ఆ పౌర్ణమికి భగవాన్ యథాప్రకారం క్షౌరం చేయించుకున్నారు. అంతసేపు మంగలి నటేష్తో సరదాగా కబుర్లు చెప్పారట. ఆ రోజు ఆరోగ్యము బావుంది. శ్రీమతి తల్వార్ ఖాన్ భగవాన్ని అడిగింది, స్వామి, మీ రోగం నాకు ఇవ్వండి, ఆ బాధంతా నన్ను భరించనివ్వండి అని. దానికి భగవాన్, అసలు దీన్ని నాకు ఎవరు ఇచ్చారు అన్నారు. ఏప్రిల్ 10వ తేదీన ఈ రోజు నుంచి నేను ఏమీ తినను, తాగను. ఎందుకంటే మలమూత్రాలకు లేవనవసరం ఉండదు. కమోడ్ అవి ఉపయోగించనవసరం లేదు. బెడ్ ప్యాన్ కూడా అవసరం లేదు అన్నారు భగవాన్. 11వ తారీఖున భగవాన్ భోజనం చేయలేదు. మలమూత్రాలు బంధించాయి. నాడి తగ్గింది. బీపీ 78/50. గుండె బలహీనంగా ఉంది. శరీర ఉష్ణోగ్రత తగ్గింది. అయినా భగవాన్ స్థిరంగా, శాంతంగా ఉన్నారు. స్వామి, మీరు మహాసమాధి అయిన తర్వాత మేము ఎట్లా నడుచుకోవాలో, ఏ పద్ధతులపై ఈ ఆశ్రమం నడపాలో మీరు చెబితే ప్రయత్నిస్తాం అని కొందరు ఆశ్రమవాసులు భగవాన్ని అడిగారు. భగవాన్ చిరునవ్వు నవ్వి, ఇన్నాళ్ళు అన్నీ నన్ను అడిగే చేశారా? దీన్ని ఓ మహత్తర శక్తి నడుపుతోంది. ఇక ముందు కూడా ఆ శక్తి నడుపుతుంది. మధ్య మీరెందుకు గొడవ పడతారు అన్నారు. 12వ తారీఖున నాడి 96, బీపీ 68/36. భగవాన్ చాలా నీరసంగా ఉన్నారు. తనకు పరిచర్య చేస్తున్న వారిని భోజనం చేశారా అని ప్రేమగా అడిగారు. ఆ మర్నాడు రాత్రి తాను నిద్రపోతానని చెప్పి పరిచారకుల్ని కూడా నిద్రపొమ్మన్నారు భగవాన్. 1950 ఏప్రిల్ 14వ తేదీ శుక్రవారం భగవాన్కి ఇదే చివరి రోజు అన్నారు డాక్టర్లు. సాయంత్రానికి దాదాపు 1500 మంది భక్తులు చేరారు. అందరూ భగవాన్ దర్శనం చేసుకున్నారు. ఆ మధ్యాహ్నం ఇవ్వబోతే టైం అడిగి, ఇంక టైంతో పనిలేదు అన్నారు భగవాన్. తమ జీవిత సర్వస్వాన్ని భగవాన్ సేవకు అర్పించుకుని భక్తి శ్రద్ధలతో సేవించిన పరిచారకులను ఉద్దేశించి థ్యాంక్స్ అని, దాన్నే సంతోషం అని కూడా అంటారని వారితో చెప్పారు భగవాన్. చివరి గడియలు సమీపిస్తూ ఉండగా కరుణాస్వరూపులైన రమణులు కన్నులు మెల్లగా తెరిచి అనుగ్రహంతో చుట్టూ చూసి పరిచారకుల్ని పిలిచి, నన్ను కూర్చోబెట్టండి అన్నారు. భగవాన్ కంటి కొనల నుంచి ఆనంద బాష్పాలు రాలాయి. అవి చివరి క్షణాలని అక్కడ ఉన్న వారందరికీ అర్థమైంది. రక్షకుడు, జ్ఞానదాత, ఆశాకిరణం, జీవన నిధి అయిన భగవాన్ అస్తమించబోతున్నారు అనిపించింది. పట్టుకుంటే బాధ కలుగుతుందని జంకి వెనకాడుతూ ఉంటే గొడవ పడకండి అన్నారు భగవాన్. భగవాన్ తలను ఒకరు పట్టుకొని కూర్చున్నారు. పైన పంక తిరుగుతోంది. డాక్టర్లు ఆక్సిజన్ ఇవ్వబోతే
తోసేశారు భగవాన్. పరిచారకులు విసురుతూ ఉన్నారు అంటే భగవాన్ ఇంకా సజీవంగా ఉన్నారనుకున్నారు బయట వేచి ఉన్నవారు. జనం మళ్ళా కిటికీల దగ్గర, గుమ్మాల దగ్గర గుంపులు గుంపులుగా చేరారు. ఆవరణ అంతటా విషాద ఛాయలు చీకట్ల కంటే గాఢంగా అలుముకున్నాయి. ఒక అమెరికన్ పత్రికా విలేకరి, ఒక ఫ్రెంచ్ ఫోటోగ్రాఫర్ చాలా చురుకుగా పనిచేశారు. రాత్రి 8:47 భగవాన్ పెద్ద శ్వాస విడిచారు. అంతే, మరో శ్వాస తీసుకోలేదు. ఆయన శాశ్వత శాంతిధామంలో పూర్తిగా కలిసిపోయారు. భక్తులు అరుణాచల శివ, అరుణాచల శివ, అరుణాచల శివ, అరుణాచల అంటూ గద్గద స్వరంతో పాడుతున్నారు. ఆ క్షణాన ఆకాశాన పెద్ద నక్షత్రం దక్షిణ దిశ నుంచి నెమ్మదిగా అరుణాచలంపై వాలడం అనేక మంది చూశారు. ఆ దృశ్యాన్ని అనేక చోట్ల నుంచి అనేక మంది చూసినట్లు చెప్పారు. ఆ సంగతి వింతగా, ఆశ్చర్యకరంగా చెప్పుకున్నారు. రాత్రికి రాత్రి భగవాన్ మహానిర్యాణం చెందారు అన్న వార్త అగ్నిజ్వాలలాగా నలుదిక్కులకు వ్యాపించింది. అన్ని ప్రాంతాల నుంచి భక్తులు తండోపతండాలుగా వచ్చారు. చరమాంకం సమాప్తమైంది. తెర పూర్తిగా కిందికి జారింది. అసలు సత్యాన్ని తెలిపిన, అంతిమ జ్ఞానాన్ని బోధించిన సద్గురు రమణ దేహదారిగా ఇంక లేరు. జంట నక్షత్రాల మల్లే మెరిసే అంతరాంతరాల్లోని శోధించే దయాద్రమైన ఆ కళ్ళు ఇంకా కానరావు. రోధించే హృదయాలకు శాంతినిచ్చే కరుణామయుడు ఇంకా కానరాడు. ఆ దివ్యవాణి ఇంకా వినరాదు. ఆ చైతన్యమూర్తి ఇంకా కదలి రాడు అంటూ ఒకటే ఏడ్చారు నిలవలేని వాళ్ళు. రాముడు లేని అయోధ్య, కృష్ణుడు లేని రేపల్లె, చల్లారిన యజ్ఞవేదిక మాదిరిగా ఉంది రమణాశ్రమం అన్నారు ఒకరు. భగవాన్ స్వరూపం ఆశ్రమంలో, భూమండలంలో అదృశ్యమై ఆ మరుక్షణాన అనంత ఆకాశంలో నిజమైన భక్తుల హృదయాంతరాలలో తేజోరూపంలో అవతరించింది. జీవనది మహాసాగర గర్భంలో కలిసింది. వెలుగురవ్వ మహాజ్వాలలో లీనమైంది. దివ్యాత్మ విశ్వాత్మలో ఐక్యమైంది. ఆయన రూపం ఆకాశమంతా విస్తరించింది. ఆయన నామం అందరి హృదయాల్లో ప్రేమగా ప్రతిష్ఠింపబడి ప్రతిధ్వనించింది. శారీరకంగా, మానసికంగా ఎన్నడూ ఎటువంటి పాపము, తప్పు, చెడు, పొరపాటు చేయని భగవాన్ దేహం చివరి రోజుల్లో ఘోరయాతన పడింది. కానీ ఆయన అరుణాచల జీవితకాలమంతా ఆత్మ ఔన్నత్యాన్ని, ఈ పదార్థ ప్రపంచంపై ఆధ్యాత్మికతను, విజయాన్ని చూపి దేహం ఎంత యాతన పడుతున్నా యథాప్రకారం చివరి క్షణం వరకు ఏ మార్పు లేకుండా, ఎటువంటి ఫిర్యాదు చేయకుండా, రోగం నయం చేయించుకోవాలి అనే కోరిక లేకుండా అన్ని వేళలా అందరికీ దర్శనమిస్తూ జీవించారు. సూర్యాస్తమయ కాంతి వలె భగవాన్ చివరి రోజులు గొప్పగా వెలిగాయి. ఆయన మహాసమాధి అయ్యారన్న దిగులు, బాధ, దుఃఖం ఏమీ లేకుండా అందర్నీ ఒకే ఆటలో నిలిపి తాను శాంతంగా నిష్క్రమించారు. భగవాన్ సూర్యుడైతే ఆశ్రమం సౌరమండలం, ఆయన చుట్టూ పరిభ్రమించే భక్తులు ఉపగ్రహాలు అన్నారు ఒకరు. ఆశ్రమంలో ఏర్పడ్డ మహాశూన్యం నుంచి తేరుకుని కోలుకోవడానికి ఎంతగా ఎన్నేళ్లు సాధన చేసి భగవాన్ని చూసి విని చదివినా చివరి నిమిషాన చాలామందిలో బాధ, దుఃఖం పోలేదు. ఆ బాధ, దుఃఖం, దిగులు, ఒంటరితనం, శూన్యం పోవడానికి కొందరికి చాలా కాలం పట్టింది. భగవాన్ అందరికీ ప్రియతముడే కాదు, నమ్ముకున్న వారి జీవితాలకు కేంద్రమైనాడు. అటువంటి వారందరికీ ఆయనే తల్లి, తండ్రి, గురువు, దైవం, సమస్తం. తమ విలువైనది, పొందదగినది, ప్రాణసమానమైనది అయిన భగవాన్ ఇంకెప్పటికీ కనపడకుండా వెళ్ళిపోయారని కొందరు ఒకటే రోధించారు. భగవాన్ భూమి మీదకు వచ్చిన పని పూర్తయి ఉండాలి, వెళ్ళిపోయారు. ఈ భూమి మీద ఆయన ఉనికి అంతమైనా ఆయన వాణి పవిత్ర హృదయాల్లో నిర్మలంగా నిలిచే ఉంది. ఏదో బలవత్తరమైన శక్తి తమను చుట్టుకున్నట్లే కొందరికి అనుభూతి కలిగింది. గురువంటే ఈ దేహం కాదు అన్న భగవాన్ దేహం క్షణకాలంలో నిర్జీవంగా మారిపోయింది. భగవాన్ మృతదేహాన్ని వరండాలో కూర్చోపెట్టారు. ఆ తర్వాత పెద్ద హాల్లోకి తీసుకువెళ్లారు. పూలమాలలు వేశారు. తెల్లవార్లు భక్తులు పాడుతూనే ఉన్నారు. ప్రతి చోట, ప్రతి క్షణం, ప్రతి దాంట్లో అనేక విధాల భగవాన్ ఉనికిని జ్ఞప్తికి తెచ్చుకుంటూ, భగవాన్ మాటలు తలుచుకుంటూ, ఆయన కబుర్లు చెప్పుకుంటూ, ఆయన పాటలు పాడుకుంటూ, అనుభవాలు తలుచుకుంటూ, ఆయన నామాన్ని స్మరిస్తూ, ఆయన
ఆవరణ అంతటా గుంపులు గుంపులుగా జనం కూడారు. నేను వెళ్ళిపోవడం లేదు, ఎక్కడికి వెళ్తాను, ఇక్కడే ఉంటాను అన్న భగవాన్ మాటలు మళ్ళా మళ్ళా గుర్తుకు చేసుకుంటూ ఎవరికి వారు తమను తాము ఓదార్చుకున్నారు. ఏప్రిల్ 15వ తేదీ ఉదయం 11 గంటల తర్వాత భగవాన్ మృతదేహాన్ని స్నానం చేయించి పూలమాలలు వేసి పూజ చేసి హారతి ఇచ్చి అలంకరించిన పల్లకీ వంటి పాడిలో యోగాసనంలో కూర్చోపెట్టి 40,000 మంది జనసందోహం మధ్య మంచి కద్దరు బట్టతో కుట్టిన సంచిలో ఆ మృత కళేబరాన్ని కూర్చోబెట్టి ఉప్పు కర్పూరం విభూది వేసిన సమాధి గోతిలో ఉంచి కర్పూరం ఉప్పు విభూది వేసి ఆ గోతిని పూడ్చారు. ఆ తర్వాత భగవాన్ సమాధిపై శివలింగం ప్రతిష్ఠించారు. భగవాన్ మహానిర్యాణంతో రమణనగర్ పూర్తిగా ఖాళీ అయింది. భక్తులు చెల్లాచెదరైనారు. ఆశ్రమంలో కణకణమండే అగ్నిజ్వాలలు అణిగిపోయినట్లు అయింది. భగవాన్ సమాధిపై బ్రహ్మాండమైన నిర్మాణం చేయాలని ఆశ్రమాధికారులు పెద్ద ఎత్తున ఏర్పాటు చేసి ఆనందమయ్యి మాను ఆహ్వానించారు. ఆమె బెంగాలీ బ్రాహ్మణి. ఆమెకు దేశంలో ఎన్నో ఆశ్రమాలు ఉన్నాయి, ఎందరో శిష్యులు ఉన్నారు. ఆమె ఎక్కడ ఉంటే అక్కడ రాత్రింబవళ్ళు సంకీర్తన జరుగుతుంది. ఆమె కూడా గొప్పగా పాడేవారు. ఆమె వచ్చి భగవాన్ సమాధిపై నిర్మాణానికి శంకుస్థాపన చేశారు. ఆ సందర్భంలో ఆశ్రమం వారు ఆమెకు గొప్ప గౌరవం చేయబోతే ఈ అట్టహాసం అంతా ఎందుకు, నేను నా తండ్రికి శ్రద్ధాంజలి ఘటించటానికి వచ్చాను, అందరితో పాటు నేను కిందే కూర్చుంటాను అన్నారు. నేను ఎక్కడికి వెడతాను, ఎక్కడికి వెళ్ళగలను, ఇక్కడే ఉంటాను, ఇప్పటికంటే మరింత చైతన్యవంతంగా ఉంటాను అన్న భగవాన్ మాటల్ని కొందరు భక్తులు పదే పదే మననం చేసుకుంటారు. కానీ అలా అనిన ఆ రూపం లేదీనాడు. అంతే భేదం. నేను ఇక్కడే ఉంటాను అని భగవాన్ అన్నారంటే శ్రీ రమణాశ్రమంలోనే ఉంటారని అనుకోవడం అసంగతం. ఎందుకంటే అసలు ఉన్నదేదో అది అన్ని కాలాల్లో అంతటా ఒకటిగా ఉన్నదే. అదే ఆత్మ. భగవాన్ని నిజంగా అర్థం చేసుకున్న వారందరిపై ఆయన జ్ఞానకాంతి నిశ్చయంగా పడుతుంది. ఆ కాంతి, ఆ దివ్యాత్మే భగవాన్. భగవాన్ అవతరణ, బోధ, శుభవార్త, సందేశం, ఆయన చేపట్టిన కార్యక్రమం అవగాహన చేసుకుంటే ఎవరు అజ్ఞానులమని గాని పాపులమని గాని దిక్కుమాలిన వారమని గాని అనుకోరు. నిస్వార్థమైన ప్రేమ, మచ్చలేని స్వచ్ఛమైన పవిత్రమైన ఉన్నతమైన బోధ తనను విని చూసి అనుసరించిన వారి వలనే అవమానాలకు నిందలకు హింసలకు బాధలకు గురైన మహాత్ముడు జీసస్ అపారమైన ఆయన ప్రేమ దయా కరుణ నమ్రత విధేయత ఆయన్ని సిలువ ఎక్కించాయి. సిలువ మీద క్రైస్ట్ కథ సమాప్తం కానట్లే సమాధితో భగవాన్ కథ అంతం కాదు. ఇది భగవాన్ రమణ మహర్షి గ్రంథం సంపూర్ణం. ఓం సమర్థ సద్గురు శ్రీ సాయినాథాయ నమః. ఓం శ్రీ రమణాయ నమః.